నమస్తే అన్న. నమస్తే. రీసెంట్ గానే జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమరావతి కాదు మా విజన్, దానిపైన మాకు ఉన్న విజన్ ఇదే అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీని గురించి మీరు ఏమంటారు? మా విజన్ దీని గురించి ఏమంటారు? మా విగన్ అమ్మ ఏంటంటే మా మచిలీపట్నం గుర్తుపెట్టుకున్నాడు. మచిలీపట్నానికి ఒక సముద్రం ఉందని గుర్తొచ్చింది ఆయనకి. అట్లాగే విజయవాడ జనం ఉండారు, 20 లక్షల మంది ఉండారని గ్రహించాడు. అట్లాగే గుంటూరు అంటే ఆయన పేరు అని ఒక హ్యాపీనెస్ అనిపించినాం. గుంటూరు అంటే కారం అని ఇన్నాళ్ళు అనుకున్నాం, గుంటూరు అంటే జగన్ గారు కూడా అనుకోవాలి అన్న ఫీలింగ్ అయితే కలిగించారమ్మ. మంచి మాట చెప్పాడు. ఒకే పదం అడుగుతున్నాను, ఇదే మాట అదే అసెంబ్లీ సాక్షిగా నాకు పేరు నచ్చలేదురా బాబు, నా పేరు పెట్టుకుంటా, నా పేరులో ఏదో ఒకటి పేరు అక్షరం పెట్టి నేను ఒక పేరు మారుస్తా అని స్వాగతించినట్టయితే 5 సంవత్సరాలు నిరుద్యోగం ఉండేది కాదు, ఆంధ్ర ఈరోజు ఆ గతి ఉండేది కాదు. మరి ఎందుకు గ్రహించాలా జగన్మోహన్ రెడ్డి గారు? వైజాగ్ మీద ఎందుకు పడ్డారు? వైజాగ్ అంటే ఎవరు ఆదరించరు, ముఖ్యంగా వైజాగ్లో ఉన్న వాళ్ళు కూడా ఆదరించారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఆడేమైనా గవర్నమెంట్ భూములు ఉన్నాయానా, కొండలు ఉన్నాయానా? ఎందుకు ఆశ? నీకు 33,000 ఎకరాలు ఇస్తే అదేమంటే 1,00,000 ఎకరాలు, 1,00,000 కోట్లు. ఎవడిచ్చాడు 1,00,000 కోట్లు? ఎవడిచ్చాడు 1,00,000 ఎకరాలు? నాకు అర్థం కావట్లా. నీకు 1,00,000 కోట్లు ఎవరిచ్చారు? 1,00,000 ఎకరాలు ఎవరిచ్చారు? నీకాడ ఇచ్చింది 33,000 ఎకరాలు. కేంద్రం నుంచి వచ్చింది 1,500 కోట్లు. ఇంకా 16-17 కోట్లు రప్పించే ప్రయత్నంలో ఉన్నారు. బ్యాంకులు వచ్చినాయి రుణాలు ఇస్తామని చెప్పేసి, ఆ రుణాలు తీరుస్తామని చెప్పేసి కళాఖండగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ముందుకు సాగుతుంది. నీకు అమరావతి అనే పేరు నచ్చలేదంటే కనుక హిందువులు ఎవరు స్వాగతించారు అనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాలి. అమరావతి అంటే ఏంటో ముందు తెలుసుకోండి సార్. నేను కోరేది కూడా అదే. ఏంటంటే బయటకు వస్తుంటే జనం వస్తున్నారు, అభిమానులు వస్తున్నారు, ఏం తెలియట్లే ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అభిమానులు రారా? వాళ్ళు ఎంత కంట్రోల్ చేసి జనం మధ్యకి వెళ్తున్నాడు, ఎన్ని గ్రామాలు తిరుగుతున్నాడు. గుంటూరు జిల్లా ఏంది, బాపట్ల ఏంది అనేది ఆయనకి తెలుసు. మీరు రాయలసీమ హైదరాబాద్లో పుట్టారు, హైదరాబాద్లో పెరిగారు కాబట్టి మీకు పూర్తిగా గుంటూరు జిల్లా విషయం తెలియటం లేదు. 10 గ్రామాలు తిరగండి, ఎక్కువ అక్కర్లా. మీ చుట్టూ ఉన్న 10 గ్రామాలు తిరగండి, అక్కడ నిజమైన రైతులను కలవండి, అక్కడ నిజమైన కూలి బిడ్డల్ని మీరు ఆదరిస్తే ప్రేమించే కూలి బిడ్డలను అడగండి, వాళ్ళే చెబుతారు మీకు అమరావతి అంటే ఏంటి, గుంటూరు జిల్లా అంటే ఏంటి, కృష్ణా జిల్లా అంటే ఏంటి. మేమంటుంది కూడా అదే సార్. హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, 5 జిల్లాలు కలిపితేనే ఇప్పుడు హైదరాబాద్. మీరు గ్రహించట్లా? మేమంటుంది కూడా అదే. మచిలీపట్నం స్వాగతిస్తున్నాం, అన్నీ స్వాగతిస్తున్నాం, చుట్టూ ఉన్న అన్నీ. నువ్వు పేరు మార్చుకో, నీకు పేరు మార్చలేదంటే నువ్వు 3 రాజధానులు అని చెప్పేసి కర్నూలు వైజాగ్ ఇదే కదా నీకు మైనస్ అయింది. నువ్వు కలుపు. నీకు విజయవాడ అని నచ్చిందా విజయవాడ పెట్టు, గుంటూరు అని నచ్చితే గుంటూరు అని పెట్టు, లేదా జగన్ అని నచ్చితే జగన్ అని పెట్టు. స్వాగతం ఇచ్చేవాళ్ళు ఏం చేసేది ఇంకా తెలిసేది కదా నీకు. ప్రతి దానిలో నీ పేరు ఉండాలి, ఇదే మెయిన్. దీనివల్లే ఆయనకు మైనస్ అయ్యింది. ఏది పొలం మీద కొలతలు వేయించాడమ్మా, ఎంత బ్రహ్మాండమైన పని చేయించాడు తెలుసా. కొలతలు వేయాలంటే లక్షలు కాజేసేవాళ్ళు, ఏది ఎంఆర్ఓలు, ఈ క్యాండిడేట్లు కొలతలు వేసేవాళ్ళు. ఫ్రీగా కొలతలు వేయించాడు, రాళ్ళు వేయించాడు. నా భూమి ఇదిరా, నా 7 దాకా ఉందిరా అని రాళ్ళు వేయించాడు. ఆ రాళ్ల మీద ఈయన బొమ్మ వేసాడు, ఆ పాస్బుక్ల మీద ఈయన బొమ్మ వేసాడు. మరి జనాన్ని భయం ఏదమ్మా? ఎంత భయం వేసి ఉంటుంది? ఏ రోజైనా చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 తెచ్చారు, ఆయన ఆరోగ్యశ్రీ మీదే ఆయన ఫోటో వేసుకోవాలి. మరి అట్లాంటి పేరు కలిగిన ఆయన కడుపును పుట్టి నువ్వు ఇలా చేసేసేపాటికి నీకు ఎవరు మరి సలహాలు ఇచ్చారా? ఇప్పుడు అదే అంటున్నారు. ఆయన అంటలా, ఆ కింద ఇచ్చే సలహాదారులనే అంటున్నారు. ప్రతి ఒక్కరు తిడుతున్నారు, బండాబుద్ధులు తిడుతున్నారు ఆ సలహాదారుల్ని. అయినా కూడా నీలో మార్పు రావట్లేదే. ఇప్పుడు బయటకు వచ్చినా కూడా 9 తర్వాత 8 అంటున్నావు. మరి ఇంకేం మాట్లాడతాం, ఏం సమాధానం చెబుతావు? అదేమంటే ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్. ఏమైంది ఫస్ట్ క్లాస్? ఇన్నాళ్ళకి సముద్రం ఉందని మచిలీపట్నం నీకు గుర్తొచ్చిందా? మచిలీపట్నంలో సముద్రం ఉందనేది నీకు ఇన్నాళ్ళకి గుర్తొచ్చిందా? నేను చూస్తుంది కూడా అదే. నీలో మార్పు అనేది రావాలి. నిన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకునేది ఆ 2 జిల్లాలు. అమరావతి అంటే కమరావతి అని, అమరావతి అంటే మొత్తం ఆలయ అని అనుకోవద్దు. దానిలో 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు దగ్గరగా 25% రెడ్లే ఉండారమ్మా. రెడ్లే భూములు ఇచ్చారు. నిన్ను ఇమ్మను, 1 ఎకరం ఇమ్మను. నువ్వు అదే వైజాగ్ వెళ్ళు, వైజాగ్ చుట్టుపక్కల తీసుకో, 1 ఎకరం భూమి ఇమ్మను. ఎవరైనా ఇస్తారేమో చూద్దాం. అది చంద్రబాబు ఆయనే ముంచాడమ్మా ఒకప్పుడు తెలుసా. వైఎస్ వల్లే ఆ భూములు ఉన్న రైతులందరూ బాగుపడ్డారు. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఆ రైతులు ఎంత నలిగిపోయారో మాకు తెలుసు. ఆ బాధ ఎంతమంది ప్రాణాలు పోయినాయి అనేది మాకు తెలుసు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి 2 జిల్లాలకు రుణమాఫీ చేశాడు. చూసావా? ది టేబుల్ రుణమాఫీ ఉందంటే ఆ 2 జిల్లాల్లోనే అధికంగా ఉంది. డాక్రాల వల్ల లక్షలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లక్షలు తీసుకుని వడ్డీలు కట్టలేక నలిగిపోయిన రైతులు ఎంతోమంది అక్కడ ఉన్నారు. కరెంటు లేక చాలామంది నలిగిపోయారు, కరెంటు బిల్లులు కట్టలేక. స్వేచ్ఛనిచ్చాడు మీ నాన్న. నువ్వు అట్లాంటి ఆ జిల్లాలనే నువ్వు ప్రేమించకుండా ఆ జిల్లాల మీద విభేదం పెంచుకుని మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నం, నీకు అమరావతి పేరు నచ్చలా, ఇంకో పేరు పెట్టు, ఒంగోలు అని పెట్టు, గుంటూరు అని పెట్టు. నీ పేరు కావాలనుకుంటే ఏదో ఒకటి మార్చిపెట్టు.
నీ పేరు డైరెక్ట్ నువ్వు పెట్టలేవని నా సంగతి నీకు తెలుసు. నీ పేరు రావాలి దానిలో, ఏదో 2 అక్షరాలు తగిలిచి ఏదో పేరు మార్చిపెట్టు. అదే రోజు అసెంబ్లీలో నువ్వు 3 రాజధానులు అనటం వల్ల ఎంత నష్టం జరిగిందో నీకు తెలుసా? 5 సంవత్సరాలు ఒక భూమి అది పండించిన రైతుకు తెలుసు, అది రియల్ ఎస్టేట్ వాడికి తెలుసు, వ్యాపారం చేసేవాడికి తెలుసు, బయట నుంచి పెట్టుబడులు పెట్టే నేతలకు తెలుసు, చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. చదువుకోని వాడే ముందుకొచ్చి నీకు రైతు భూమి ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు సంగతి ఇంకా నీకు తెలియట్లేదు అనేది గ్రహించాలి. నువ్వు చంద్రబాబు నాయుడు అంత ఎత్తు ఎదగాలని మేము చూస్తున్నామయ్యా, నువ్వేమో ఆయన కింద బాబా అనేటట్టే ఉండవు. మరి ఇంకా నేను ఈ గురించి ఏం చెబుతాను చెప్పు. అంటే అమరావతిని డెవలప్ చేయడానికి 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తాము అని చెప్పేసి ఎవడిస్తాడమ్మా 2 లక్షల కోట్లు? నీకు ఒక్క మాడినమ్మా, నీకు ఏ ఆదాయం ఉందా? 2 లక్షల కోట్లు వచ్చే ఆదాయం ఉందా? 2 లక్షల కోట్లు అప్పు ఇస్తాడు ఎవడైనా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏం చూపిస్తావని ఇస్తాడు? నువ్వు 2 అన్నా ఏ భారతదేశం ప్రపంచం అని అనమాకన్నా. ఇప్పుడు భారతదేశం ఉందంటే మొత్తం ఉత్తర భారతదేశానికి వెళ్తుంది. ఏమవుతుంది? మన నాయకులను దేకేవాడు లేడు. ఇంతకుముందు 15 మంది 20 ఇంత భారత సిమెంట్ అంటావా? అది మాట్లాడకూడదులే, కానీ అది పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకోవట్లేదమ్మా. మా బాధ కూడా అదే, ఆయనలో మార్పు రావాలి అదే మేము కోరుకుంటున్నాం. అరే బాబు 1,00,000 కోట్లు కాదు, 1,00,000 ఎకరాలు ఇచ్చారంట. ఏడుండే 1,00,000 ఎకరాలు నాకు అర్థం కావట్లేదు. గుంటూరు కృష్ణా జిల్లా మొత్తం కలిపితే పండే నేలలు మొత్తం కలిపి 78, 69 అంతే. ఈయన 1,00,000 ఎకరాలు ఇచ్చారంట. 1,00,000 ఎకరాలు ఏడుందాడా? ఏం మాట్లాడుతున్నారో మరి, ఇచ్చే సలహాదారులను తిట్టాలో మరి ఈయన తెలిసి ఈయనే మాట్లాడుతున్నాడు అనేది అర్థం కావట్లా. మావి కానీ పొగుడుతున్నారు మన మేధావులు, అగ్ర మేధావులు. ఇక వాళ్ళనేమనలేదు మాకు అర్థం కావట్లా. రాంబాబు గారు ఉన్నారు, ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థం కాదు. ఆయన పోలవరం అప్పచెబితే పోలవరం అంటే ఏంది అన్నాడు మీడియా ముందుకు వచ్చి. ఇక అట్లాంటి మేధావులు ఒకటే గుర్తుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము చెబుతున్నాం, మంత్రిగా చేసి దేశ రాజకీయ చరిత్రలో ఓడిపోయిన ఎమ్మెల్యేగా లేరయ్యా ఎవరు. ఒక్క మీ పార్టీలో ఉన్న 10 మంది 15 మంది తప్ప. ఇప్పుడైనా గ్రహించి ఆ టీడీపీ నుంచి వచ్చిన అగ్రనేతలను తీసి పారేసి ఎంతోమంది ఉన్నారు నిన్ను ఆదరించే వాళ్ళు, అభిమానులు, వాళ్ళకి అవకాశం ఇచ్చి ఈ చిల్లర గుంపు మీదకి రాకుండా సరైన నాయకుడి దగ్గరికి వెళ్ళు, సరైన రైతు దగ్గరికి వెళ్ళు, సరైన కూలి బిడ్డ దగ్గరికి, నువ్వు ప్రేమించే బిడ్డ దగ్గరికి వెళ్ళు. నీకు రాజకీయం నేర్పుతారు, నిన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.